దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. ఆత్మరూపియే రూపం దాల్చే పావన వేదికిది, మనిషికి జీవమునొసగే పరమయాగమిది. ఆత్మరూపియే రూపం దాల్చే పావన వేదికిది, మనిషికి జీవమునొసగే పరమయాగమిది. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి మృదమున కదలి రాజుల రాజుకు హారతులివ్వగా, రాజుల రాజుకు హారతులివ్వగా. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం తాళ్ల చెరువు విచారణ చెరుకుంపాలెం గ్రామం 23వ వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి మారం బాలశివరెడ్డి శాంత దంపతులకు దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతా స్తోత్రముగాను, రాబో కాలంలో ఈ కుటుంబాన్ని ఈ దంపతులను ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తుతో వారు చేస్తున్న వ్యాపారంలో వృద్ధిని ప్రసాదించమని పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ ఆశీర్వాదం కరుణమణి దంపతులకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణం అల్లం అంతోని జతురుతమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. మంచాల ఆశీర్వాదం సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. గాజువాక విచారణ 48వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నాగిరెడ్డి చిన్నమ్మనాయుడు జానకి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం తుమ్మ రాజారెడ్డి ఫాతిమారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం సానికొమ్ము ఫాతిమా మేరీ తలంపు కొరకు సియోనారెడ్డికి స్వస్థత చేకూర్చినందుకు కృతజ్ఞతగా కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఉత్థాన క్రీస్తు పేరిట పూజ. జ్యోతినగర్ విచారణ ప్రతిపాటి జయరాజు రెజీనా ప్రతిపాటి రోసానమ్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఏరువ శివరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఏరువ ఇన్యాసమ్మకు సంపూర్ణ స్వస్థత, ఏరువ సుందరరెడ్డికి ఉద్యోగంలో దేవుడు తోడు నీడగా ఉండినట్లు సహిత సహస్యలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. నల్గొండ విచారణ మాదాను అంతయ్య ప్రకాశమ్మ అబ్రహాము అంతోనమ్మలాత్మలు మరియు కరోనా వ్యాధితో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మాదాను చెన్నయ్య కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ కాసిరెడ్డి సందీప్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న జి ప్రత్యూషకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కె మెల్కిరాజు రోజా పుష్ప దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. తాడేపల్లిగూడెం విచారణ డి మెల్కియర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. పులకల ఆనంద్ కుమార్ పులకల సుధా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ.
హైదరాబాద్ అగ్రపీఠం యాప్రాల్ విచారణ, సెయింట్ పీటర్ శాంతినికేతన్ హై స్కూల్ విద్యార్థులను, సిబ్బందిని, యాజమాన్యాన్ని దేవుడు దీవించి కాచి కాపాడినట్లుగా టి అభినందరెడ్డి పూజ కుటుంబ సభ్యుల పూజ. ఆర్సీపురం విచారణ, అంబటి శివరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా అంబటి మేరీ హరిప్రియ, అంబటి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. మిర్యాలగూడ విచారణ, జన్మదినం జరుపుకుంటున్న సంఘం స్నిగ్ధకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి ప్లేస్మెంట్లో ఇంజనీరింగ్ సీట్ రావాలని కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, చల్ల ఆనందబాబు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న అరుల్ తేజ ఫ్రాంక్లిన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని అరుల్ జోసఫ్, అరుల్ విజయ్ కుమారి, మోనికా తేజస్విని పూజ. విశాఖ అగ్రపీఠం పాచిపెంట విచారణ, డోల బాబ్జీ, మురళీ వేణి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. నల్గొండ మేత్రాసనం పెదకొట్ల జోసఫ్ తంబి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, ప్రేమ్ విశాల్కు మంచి భవిష్యత్తు, జ్ఞానం, శోభారాణి, దేవయ్య, సల్మోను, అల్విన్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. ఏలూరు మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కాముజు మోహన్, అనుశ్రీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కాముజు నాగభూషణం, మంగ, ఏడుకొండలు, సాత్విక్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మేత్రాసనం ఎన్నం జాన్ పీటర్, భారతి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, చెన్నయ్య, సుశీల, వినోద్ కుమార్, అగస్టిన్, జోయలకు ఆరోగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మేత్రాసనం సతీష్ కుమార్, చెడు అలవాట్లకు దూరం అయ్యేలా దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉన్నట్లుగా ప్రకాష్ కుటుంబ సభ్యుల పూజ. 5వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పాతకోటి రవికుమార్, సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా అద్విక, రితిగా, దుర్గారావు, నాగేంద్రమ్మ, జయన్న, సాయమ్మ పూజ. గుంటూరు మిత్రాసనం అత్తలూరు విచారణ, బెల్లంకొండ ఆనందమ్మ, చిన్న శౌరయ్యల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియ తల్లి పేరిట కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు పీటి పర్రు విచారణ, తీంద్ర బాలయ్య, నిర్మల మేరీ, రవితేజ, అమల, రత్నబాబు, స్వప్నిక, అజిత్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పాడి పంటలు మంచిగా ఫలించినందుకు కృతజ్ఞతగా రవితేజ కరోనా వార్డులో పనిచేస్తున్న సమయంలో దేవుడు తోడునీడుగా ఉండినట్లుగా సహాయమాత పేరిట కుటుంబ సభ్యుల పూజ. కడప మిత్రాసన అపోస్తలిక అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన డాక్టర్ గాలిబాలి బిషప్ గారికి ప్రభు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతా స్తోత్రముగా పూజ. హైదరాబాద్ మిత్రాసనం తుమ్మా రాజారెడ్డి, జతృతమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి కుటుంబానికి ఆయురారోగ్యములను ప్రసాదించమని, దీవించమని కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పాస్కా కాలపు 6వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ ఆదివారం రోజున మనం వినేటటువంటి సువిశేషము ద్వారా ప్రభువు ప్రేమ అనేటటువంటి ఆజ్ఞను మనకు ఇస్తూ, ఆ ప్రేమ మనలో ఉన్నది అని ఏ విధముగా విషదమవుతుంది అనగా, ఆయన చెప్పినటువంటి మాటలను మనం విధేయించాలి. విధేయించుట ప్రేమకు గురుతు అని ప్రభువు ఈరోజు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. అనేక సార్లు దేవుడు మనల్ని ప్రేమించాలనుకుంటాం, కానీ ఆయనకు మనం విధేయించం. కానీ విధేయత లేకుండా ప్రేమ లేదు అని ఈరోజు మనం గ్రహించి ప్రభు యొక్క మాటలకు మన మాటల ద్వారా, క్రియల ద్వారా, జీవితము ద్వారా విధేయించున్నట్లుగా ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజను మనం నెరవేర్చుటకు మనం కట్టుకున్నటువంటి తప్పిదములను, పాపములను తలచుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సోదరి సోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని,
ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. దీనినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మేము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మేము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం.
నిన్నే మేము గణపరచెదం. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాస్కా కాలపు 6వ ఆదివారము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము వచనములు 5 నుండి 8 వరకు మరియు 14 నుండి 15 వరకు. ఆ దినములలో ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అచ్చటి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కనులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి. సమరయాలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించిరని యెరూషలేమునందలి అపోస్తలులు విని పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపిరి. వారు అక్కడకు చేరుకొని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించిరి. ఏలయనా అప్పటికి ఇంకను వారిలో ఎవరి మీదకి పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున వారు జ్ఞానస్నానమును మాత్రమే పొందియుండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులుంచగా వారు పవిత్రాత్మను పొందిరి.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. మీ ప్రత్యుత్తరము. సకల జనులారా ఆనందముతో ప్రభువును స్తుతింపుడు. సకల జనులారా ఆనందంతో ప్రభువును స్తుతింపుడు. సకల జనులారా ఆనందముతో ప్రభువును స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపరుపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. మీ ప్రత్యుత్తరము. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. నీ మహాబలమును చూచి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు. లోకములోని ప్రజలెల్లరూ నిన్ను పూజింతురు, నిన్ను కీర్తించి స్తుతింతురు, నీ దివ్యనామమును సన్నుతింతురు అని మీ ప్రభువుతో నుడువుడు. మీ ప్రత్యుత్తరము. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. రెండు. ప్రభువు క్రియలను గమనింపుడు. నరుల కొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడుడు. ఆయన సముద్రమును ఎండిన నేలగా మార్చెను. మన ప్రజలు నది గుండా నడిపించిపోయిరి. ఆయన కార్యములుగాను మనమచ్చట ప్రమోదము చెందితిమి. మీ ప్రత్యుత్తరము. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. ఆయన సదా పరాక్రమముతో పరిపాలనము చేయును. జాతులనెల్లా ఒక కంట కనిపెట్టియుండును. తిరుగుబాటుదారులు ఎవ్వరును అతనిని ఎదిరింపకుందురుగాక. మీ ప్రత్యుత్తరము. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తు కలవారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలును మీకెల్లరికును వినిపింతును. దేవుడు నా మొరను పెడచెవిన పెట్టలేదు, నా ఎడల ప్రేమ చూపుటకు మానలేదు. ఆయనకు స్తుతి కలుగునుగాక. మీ ప్రత్యుత్తరము. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. రెండవ పట్టణము. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. మిక్కిలి ప్రియులారా, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ యందున నమ్మకమును గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానం నొసగా సర్వదా సిద్ధముగా ఉండుడు. దానిని మర్యాదగా సగౌరవముగా చేయుడు. మీ అంతఃకరణమును నిర్మలముగా ఉంచుకొనుడు. ఏలైనా మిమ్ము ఎవరైనా దూషింతురు అనుకొనుడు. అప్పుడు క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తనను గూర్చి చెడుగా మాట్లాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుదురుగాక. అదియే దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందులకు బాధలనందుటయే మేలు. ఏలైనా క్రీస్తు కూడా మృత్యు పాలయ్యను గదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను. దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యను. మనలను దేవుని దరిచేర్చుటయే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఇది ప్రభుని వాక్కు. సర్వేషునికి వందనములు.
సందేశం, లోకం గెలిచిన సౌభాగ్యం. ప్రేమే యేసుని సౌశీల్యం, జీవం పోసిన సంజీవం. ప్రేమే యేసుని సందేశం, లోకం గెలిచిన సౌభాగ్యం. ప్రేమే యేసుని సౌశీల్యం, జీవం పోసిన సంజీవం. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అమరం మధురం నిత్యం నీ వాక్యం. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రేమే దేవుని తొలి భావం, ప్రేమే లోకపు నిజ రూపం. ప్రేమే దేవుని తొలి భావం, ప్రేమే లోకపు నిజ రూపం. ప్రేమలో మనిషిని చేసిన దేవుడే ప్రేమానితుడై వెలిగాడు. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము, వచనములు 14 నుండి 21 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 14, వచనములు 14 నుండి 21 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను చూడదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. కొలది కాలమైన పిదప లోకము నన్ను ఎన్నటికిని చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించును. ఈ అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకానొక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఈ రాజు ప్రజలందరి చేత ఎంతో ప్రేమించబడ్డాడు. ఈ రాజు అనగా ప్రజలకి ఎంతో ఇష్టం, గౌరవం, మర్యాదలు ఉండేవి. అయితే ఈ రాజుకు అకస్మాత్తుగా గుండె జబ్బు చేసింది. గుండె జబ్బు చేసి మంచములో పడి ఉన్నాడు. అప్పుడు ప్రజలందరూ కూడా రాజు దగ్గరకు వచ్చి, రాజా, మీరంటే మాకెంతో ప్రేమ, కాబట్టి
నా గుండెను మీరు తీసుకొనుడు అని ప్రజలందరూ కూడా రాజు దగ్గరకు వచ్చి బ్రతిమిలాడసాగారు. మీరు బ్రతకాలి, మేము లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఆరోగ్యముగా ఉండాలి, రాజ్యాన్ని ఏలాలి, మీరంటే మాకెంతో ప్రేమ అని చెప్పి అనేక మంది రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజు దగ్గరకు వచ్చి నా గుండె తీసుకో, నా గుండె తీసుకో అని రాజుకు చెప్తూ ఉన్నారు. రాజుకు అర్థం కాలేదు, ఇంతమంది ప్రజల గుండె ఏనేం చేసుకుంటాడు అని. అయితే ఎవరి గుండె తీసుకోవాలి అని సందిగ్ధంలో ఉండగా ప్రజలందరూ మాత్రం నేనిస్తానంటే నేనిస్తాను, నా గుండె తీసుకోవాలంటే నా గుండె తీసుకోవాలి అని అందరూ కూడా గొడవాడుకోవటం మొదలుపెట్టారు రాజు దగ్గర. రాజు అన్నాడు, మరి నాకు ఇన్ని గుండెలు అవసరం లేదు కదా, నాకు ఒక్కటే కావాలి. అయితే ఎలా నిర్ణయం చేద్దాం, ఎవరి గుండె తీసుకోవాలని చెప్పి ఆయన అన్నాడు, నేను ఒక చిన్న కోడి ఈకను తీసుకొని పైనుంచి నేను వదిలివేస్తాను. ఆ కోడి ఈక ఎవరి మీద పడుతుందో ఆ వ్యక్తి గుండెను నేను తీసుకుంటాను అని చెప్పేసరికి అందరూ ఒప్పుకున్నారు. రాజు ఒక కోడీకను పైకి ఎగరేశాడు. అది చిన్నగా కిందకి రావటం ప్రారంభించింది. ప్రజలందరూ కూడా, గుండె ఇస్తామన్న వాళ్ళందరూ కూడా పైకి చూచి, రాజు నేనిస్తాను, నా గుండె తీసుకో, నా గుండె తీసుకో అని అంటూనే అది వస్తూ ఉంటే హూ 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 అని ఊదుతూ ఉన్నారు తమ మీద పడకుండా. ఒక ప్రక్క రాజా నా గుండె తీసుకో, నేనిస్తాను అని చెప్పిన వాళ్ళు అది ఎవ్వరికి కూడా అది కిందకి రానికుండా పైనే ఊదేసి దాన్ని పైకి పంపించేశారు. ప్రేమ ఉంది కానీ పాటించటం లేదు. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రోజు చెప్తాం, కానీ ఆయన ఆజ్ఞలను మనం విధేయించము. ఈరోజు ప్రభువు మనకు స్పష్టముగా చెప్పే అంశం, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించినటువంటి వాడే నన్ను ప్రేమించేవాడు. అంటే కేవలం మాటలు కాదు, క్రియల ద్వారా ప్రభువుని విశ్వసించి ఆచరించి విధేయించే వాడే నిజముగా దేవుని మీద ప్రేమను కలిగి ఉన్నటువంటి వాడు అని ఈరోజు ప్రభువు తన శిష్యుల ద్వారా మనకు చెప్తూ ఉన్నారు. మరి ప్రభు చెప్పినటువంటి ఈ అంశం ఈరోజు ఆయన కడరా విందుకు సమయంలో, ఆయన వీడ్కోలు సమయంలో ఇచ్చినటువంటి బోధన, అనగా మన క్రియలు ద్వారా ప్రేమ నిరూపించబడాలి. అందుకే యాకోబు చెప్తూ ఉంటారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, పొరుగువాణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి నీ దగ్గరకు ఎవరైనా ఆకలితో వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించుగాక అని ఆశీర్వదించి వెనక్కి పంపితే అది సరిపోదు. నీ విశ్వాసము, నీ ప్రేమ క్రియలలో ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అందుకే దైవ ప్రేమ, సోదర ప్రేమ మన హృదయాలలో ఉన్నాయని అనుకుంటాం, కానీ అది ఎప్పుడు నిరూపితమవుతుంది అనగా దేవునికి మనం విధేయించినప్పుడు మాత్రమే నిరూపితమవుతుంది. అయితే ప్రేమ, విధేయత ఈ రెండు పరస్పరం విరుద్ధము కాదా? ఎందుకంటే దేవుణ్ణి నేను ప్రేమిస్తే, దేవుడు కూడా నన్ను ప్రేమిస్తే ఇక చాలు కదా, మళ్ళీ విధేయించటం దేనికి? ప్రేమ ఉన్న దగ్గర మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండొచ్చు కదా అని మనం అనుకుంటాం. అందుకే ఈ అంశాన్ని మనం ధ్యానం చేయాలి. ప్రేమ, విధేయత రెండూ కూడా మిళితమై ఉన్నాయి. ఈ రెండిటిని మనం వేరు చేయలేము. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను నీకు విధేయించను అని ఎవరైనా చెప్తే ఆ ప్రేమ వట్టి ప్రేమ అని మనం తెలుసుకోవాలి. ప్రేమ యందు విధేయత ఉంటుంది. బైబిల్ గ్రంథములో ప్రఖ్యాతిగాంచినటువంటి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరి మధ్య దృఢమైనటువంటి ప్రేమ బంధం, వారే దావీదు, యోనాతాను. వీరిద్దరూ ఎంతో లోతైనటువంటి ప్రేమ స్నేహ బంధాన్ని కలిగి ఉన్నారు. అయితే దావీదు రాజు, యోనాతాను మామూలు మనిషి, కానీ ఇద్దరి మధ్య ప్రేమ స్నేహం ఉంది. సామువేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనములో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన సందర్భంలో యోనాతాను చెప్తూ ఉన్నాడు దావీదుకు, నీ కోసం నీవు నన్ను ఏమి అడిగినా కూడా నేను చేసేదను, నీకు విధేయించెదను అని యోనాతాను పలుకుతూ ఉన్నాడు. అనగా స్నేహం ఉండవచ్చు,
ప్రేమ ఉండవచ్చు. ఈ ప్రేమ స్నేహాలు అవి నిజమా కాదా అని మనకు నిరూపితమయ్యేది మన యొక్క విధేయత వలన అని ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకే విధేయత లేకుండా మనము దేవుణ్ణి ప్రేమించలేము. ప్రభువు, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు, మీరు నాకు విధేయిస్తారు, నా ఆజ్ఞలను పాటించి నన్ను విధేయించిన వాడు మాత్రమే నన్ను ప్రేమించుచున్నాడు, అటువంటి వాడు నా తండ్రి వలన కూడా ప్రేమించబడును, అటువంటి వానిని నేను ప్రేమించి వానికి నన్ను నేను తెలియపరచుకుందును. ప్రభువు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నారు. ఏమి ఆ వాగ్దానాలు? నన్ను మీరు విధేయించిన ఎడల నేను తిరిగి ప్రేమిస్తాను, ప్రేమించటమే కాదు తండ్రి ప్రేమిస్తాడు, అదే విధముగా అటువంటి వానికి నన్ను నేను తెలియపరచుకుందును అని. అందుకే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి మొట్టమొదటి అంశం, మన ప్రేమ కేవలం మాటలతో కాక క్రియలతో, మన జీవితముతో దేవుణ్ణి, ప్రభువుని విధేయించాలి. రెండవది, ప్రభువు ఈరోజు ఆదరణకర్తను మనకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఆదరణకర్త అనగా పవిత్రాత్మ. గ్రీకు భాషలో పారక్లేతుస్ అంటారు. పారక్లేతుస్ అన్నటువంటి మాటకు నిజమైనటువంటి అర్థం ఏమనగా, మన నవీన యుగంలో ఒక లాయర్ లాంటివాడు. అంటే చట్టాలు, ఆ తర్వాత లాకు సంబంధించినటువంటి విషయంలో తోడుగా ప్రక్కన ఉండేటటువంటి వాడు పారక్లేట్. అనగా మన తరపున, మన కోసం, మన ప్రక్కన ఉండేటటువంటి వాడు పారక్లేట్. అయితే ఈ పారక్లేట్ మన తరపున వాదిస్తాడు. ఎందుకు అవసరం అని మనకు అనుమానం రావచ్చు. అయితే లాయర్ అంటే మనలో చాలామందికి ఇష్టం ఉండదు. వాళ్ళంటే చాలామందికి మన తరపున వాళ్ళు వాదిస్తారు, కానీ వాళ్ళని చాలాసార్లు మనం ఏదో రకంగా చూస్తాం. ముఖ్యంగా మన దేశం కంటే అమెరికా దేశంలో లాయర్లకు ఉన్నటువంటి పేరు ఏమనగా, నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజముగా చేయగలిగినటువంటి చాకచక్యం కలిగినటువంటి వారు లాయర్లు. అందుకే అమెరికా దేశంలో లాయర్ వృత్తి చదివే వాళ్ళు ఏం చేస్తారంటే, లాయర్ చదువు అయిపోయిన తర్వాత నటన, యాక్టింగ్ స్కూల్కి కూడా వెళ్తారు. ఒక కోర్స్ చేస్తారు. అంటే హావభావాలు ఎలా ఉండాలి, ఎలా ఎదుటి వాణిని నమ్మించగలగాలి అని నటనలో కూడా లాయర్లందరూ శిక్షణ పొందుతారు. అంటే లాయర్ అంటే మనకి కొన్నిసార్లు ఆ విధముగా ఒక రకమైనటువంటి భావం ఉంటుంది, కానీ అందరూ కాదు. చాలా మంచి లాయర్లు కూడా మనకి ఉన్నారు. అయితే లాయర్ గురించి ఒక హాస్యాస్పదమైనటువంటి కథ చెప్పబడింది. పోపు గారు, అదే విధముగా లాయర్ గారు ఇద్దరు మరణించి మోక్షానికి వెళ్ళారు. అయితే పోపు గారు గమనించింది ఏంటంటే, పునీత పేతురు తనకంటే లాయర్ గారికి ఎక్కువ మంచి సౌకర్యాలు అన్నీ అందిస్తూ ఉన్నారు. పోపు గారికి ఇచ్చినటువంటి ఇల్లు కంటే లాయర్కి ఇచ్చినటువంటి ఇల్లు మోక్షములో ఎంతో బాగుంది, సుందరముగా ఉంది. దర్జాగా జీవితాన్ని జీవించుటకు అన్ని వసతులు పోపు గారి కంటే లాయర్ గారికే ఎక్కువ చేశారు పేతురు. అప్పుడు పోపు గారు పేతురుని అడిగారు, నేనెవరినో నీకు తెలుసు కదా, నేను నీ సక్సెసర్ని, నీవు మొట్టమొదటి పోపువి, అట్లానే నీ స్థానంలో ఉన్నటువంటి వాణ్ణి నేను. మరి తిరుసభకు అధిపతిగా ఉన్నటువంటి వాణ్ణి, మంచి జీవితాన్ని జీవించి తిరుసభను నడిపించినటువంటి వాణ్ణి, నాకు సాదాసీదా వసతులు ఏర్పాట్లు చేశావు. మరి ఈ నాతో పాటు వచ్చినటువంటి లాయర్ గారికి మాత్రం ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పాట్లు చేశావు, ఏమిటి కారణం అని అడిగినప్పుడు పేతురు గారు సమాధానం ఇచ్చారట, పరిశుద్ధ తండ్రి గారా, పోపు గారులు అందరూ ఇక్కడికి రావటం అది మామూలే, కానీ మొట్టమొదటిసారి ఒక లాయర్ వచ్చాడు ఇక్కడికి, కాబట్టి బాగా చూసుకోవాలి కదా అని చెప్పాడట. లాయర్లు అంటే మనకి కొన్నిసార్లు ఇటువంటి అభిప్రాయం ఉంటుంది, కానీ ప్రభువు మనకు వాగ్దానము చేస్తున్నటువంటి ఆదరణకర్త
ఆయన పని ఏమనగా మన తరపున, మన నిమిత్తం, మన కోసం ఆయన వాదిస్తాడు. సైతానుకి అనేక పేర్లున్నాయి. ఆ పేర్లలో ఒకటి అపవాది. అపవాది అనగా మనకు విరుద్ధముగా తండ్రి వద్ద నెపము మోపేటటువంటి వాడు. మనకు విరుద్ధముగా మనలను పట్టించటానికి, మనలను శిక్షించటానికి మన మీద లేని ఉన్నటువంటి నెపములు మోపేవాడే అపవాది, సైతాను. మరి సైతాను చేసే పనేంటి? మన మీద వేలెత్తి ఇది చేశాడు అని మన మీద నెపములు మోపుతాడు సైతాను. కానీ పరిశుద్ధాత్మ చేసేటటువంటి పని ఏమనగా మన తరపున, మన కోసం నిలబడేటటువంటి వాడు. మనలను రక్షించుటకు, ఎప్పుడు కూడా మనలను సంరక్షించుటకు పనిచేసేటటువంటి వాడు పవిత్రాత్మ. అయితే పవిత్రాత్మ గురించి అందరికీ తెలియదు, కానీ మీకు తెలుస్తుంది అంటున్నాడు ప్రభు. లోకము ఈ పవిత్రాత్మను గుర్తించలేదు, గ్రహించలేదు, కాబట్టి వాళ్ళకి అది అనుగ్రహించబడదు. కానీ మీకు తెలుసు, మీరు ఎరుగుదురు ఆయనను గురించి. పవిత్రాత్మ పాత నిబంధన గ్రంథములోనే వాగ్దానము చేయబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనము నుంచి 33వ వచనాలు మనం చదివినట్లయితే, ప్రభువు, నేను మీకొక నూతన మనస్సును, నూతన ఆత్మను నీకు ప్రసాదించదను. అప్పుడు నా కట్టడలను మీ హృదయములో మీరు లిఖించుకుందురు. మీలో ఉన్నటువంటి రాతి గుండెను తొలగించి మాంసపు గుండె కలిగినటువంటి దానిని మీకు అనుగ్రహిస్తాను అని చెప్పి, ఈ నూతన ఆత్మ మీకు ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేశారు. అందుకే యెజెకీయేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనములో కూడా ఈ ఆత్మ మనకు అనుగ్రహించబడింది. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పునీత పౌలు గారు అంటూ ఉన్నారు, 3వ అధ్యాయం 16వ వచనములో, మీ జీవితములు, మీ హృదయములు పరిశుద్ధాత్మకు ఆలయములని మీకు తెలియదా అని. అందుకే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటున్నాడు. ఈ నివాసం ఉండేటటువంటి పవిత్రాత్మ మన కోసం, మన తరపున వాదిస్తాడు సైతానుకు విరుద్ధముగా. మరి పరిశుద్ధాత్మ మనతో రావాలి అంటే దేవుని మీద మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ నేను మొదట్లో చెప్పినటువంటి విధముగా మాటల ద్వారా కాదు, అది విధేయత ద్వారా, మన క్రియల ద్వారా అది నిరూపించబడాలి అని ప్రభు ఇచ్చేటటువంటి ఈ వాక్యాన్ని మనం స్వీకరించి మన జీవితం ప్రభు ప్రేమకు సాక్షులుగా ఉండేటటువంటి విధముగా దీవించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క స్థితులను మన యొక్క నాథ యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారములకు లోనై పాటుబడి స్లేవం మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను పాటింతురు, నాకు విధేయింతురు, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను ప్రసాదిస్తాను అని ప్రభువు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అటువంటి పరిశుద్ధాత్మ మన హృదయములలో, మన కుటుంబములలో, మన ప్రపంచములో, మన జీవితములో వచ్చి మన హృదయములలో ప్రస్తుతం ఉన్నటువంటి అలజడిని తొలగించి శాంతి, ఆనందాన్ని ఇచ్చినట్లుగా మనకు కావలసిన విన్నపములను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, జ్ఞానస్నానం పొందిన సమస్త క్రైస్తవులను ఆశీర్వదించండి. మీరు వాగ్దానము చేస్తున్నటువంటి పవిత్రాత్మను మేము జ్ఞానస్నానము ద్వారా, భద్రమైన అభ్యంగము ద్వారా ఇప్పటికే పొంది ఉన్నాము. పరిశుద్ధాత్మను మేము కలిగి ఉన్నామన్నటువంటి సత్యము మాలో ఉన్నటువంటి
నిరాశను, దుఃఖమును తొలగించి ఆనందముతో, ఆయురారోగ్యములతో, సంతోషముతో నింపునట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము కేవలము మాటల ద్వారా మాత్రమే కాక క్రియల ద్వారా దైవ ప్రేమ, సోదర ప్రేమ ఆజ్ఞలను అనుసరించినట్లుగా దీవించండి. ముఖ్యముగా ఈరోజు మాకు ఎదురుపడేటటువంటి పేదల సాధలను, మేము ముఖ్యముగా వలస కూలీలను మాకు చేతనైనటువంటి రీతిగా ఆదుకొని తద్వారా ప్రేమ అనేటటువంటి ఆజ్ఞను నిజ జీవితంలో అనుసరించేటటువంటి శక్తిని పేదల ఎడల, అనాథల ఎడల, దిక్కులేని వారి ఎడల, నిరాశ్రయుల ఎడల మా యొక్క క్రియల ద్వారా దైవ ప్రేమను చూపించే శక్తిని మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు పూజను పెట్టించేటటువంటి కుటుంబాలను మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో అనేక మంది ఈరోజు తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మీరు వారికి ఇచ్చినటువంటి ఈ జీవితం అనేటటువంటి గొప్ప బహుమానానికి కృతజ్ఞత తెలుపుతూ వారికి బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను అనుగ్రహించండి. వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల మధ్య అన్యోన్య దాంపత్య ప్రేమ జీవితాన్ని అనుగ్రహించి ఆ కుటుంబాలను తిరుకుటుంబం వలె తీర్చిదిద్దండి. అదేవిధముగా ఈరోజు ఈ పూజను పెట్టించే కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మ విశ్రాంతిని అనుగ్రహించి ఇతర ఉద్దేశాలను మీ చిత్త ప్రకారం నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ఈ టీవీ ఛానల్ ద్వారా, ఈ మార్గమం ద్వారా గత 2 నెలల నుంచి ప్రతి గృహాన్ని ఒక గుడిగా మార్చి దేవుని ప్రేమను ప్రసారము ద్వారా అనుభవించేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ దీనికోసం పనిచేస్తున్న వారిని, దీనికోసం దానం చేస్తున్నటువంటి ధర్మదాతలందరినీ ఆశీర్వదించమని, వారి తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు శ్రీకర సుతుని చిన్ని కాంతుల. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు శ్రీకర సుతుని చిన్ని కాంతులను. మదనిసా నిజగసా గమదని సగసని సని దని ద మద మగ మగ స గ మగ మద మదని దని స స గ మ మగ గ మ మద ప మద దని ని ద దని ని సా. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్న. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్న. నా జీవిత భాగ్యమును నాకున్నది సకలము. నా జీవిత భాగ్యమును నాకున్నది సకలము. అర్పింతును అందుకో అమరుడని సేవకై. అర్పింతును అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు శ్రీకర సుతుని చిన్ని కాంతలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి స్వీకరించు శ్రీకర సుతుని చిన్ని కాంతలను.
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన స్థితి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరస్సు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళమును మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమలతో నిండి ఉన్నవి. మౌనతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మౌనతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించువా, మాకు దయచూపుము. సర్వేశ్వర పిల్ల, లోక పాపం భరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వర పిల్ల, లోక పాపం భరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించకూడని పాత్రను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం గాక. ఆమేన్.
దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు ప్రార్థన. ఓ నా జేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మరియు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లు మిమ్ము అంటి పెట్టుకొని మీలో నన్ను పూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఎన్నటికి నేను మిమ్ము ఎడబాయకుండా చేయండి. ఆమెన్. క్రీస్తు శరీరము జీవాహారం, ఇదే క్రీస్తు దేహం, ఇది జీవన పానం, ఇదే క్రీస్తు రక్తం, ఇది జీవాహారం, ఇదే క్రీస్తు దేహం, ఇది జీవన పానం, ఇదే క్రీస్తు రక్తం. లోకొనరారే ప్రేమమయుని పరలోక ఈ విందు, ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు. లోకొనరారే ప్రేమమయుని పరలోక ఈ విందు, ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు, ఇది జీవాహారం, ఇదే క్రీస్తు దేహం, ఇది జీవన పానం, ఇదే క్రీస్తు రక్తం. మన్నా భోజన విందు, మన్ననలేని విందు, మన్నన కలిగే విందు, ప్రభుని ప్రేమ బలి విందు. మన్నా భోజన విందు, మన్ననలేని విందు, మన్నన కలిగే విందు, ప్రభుని ప్రేమ బలి విందు. కాలు కడిగిన విందు, కరుణామయుని విందు, కాలు కడిగిన విందు, కరుణామయుని విందు, భూమిని బ్రోచిన విందు, దివిని చేర్చే విందు. లోకొనరారే ప్రేమమయుని పరలోక ఈ విందు, ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు.
కరుణామయుని పరలోక ఈ విందు ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు ప్రభుని బలి విందు క్రీస్తు ప్రభుని ప్రేమ విందు ప్రభుని బలి విందు క్రీస్తు ప్రభుని ప్రేమ విందు. ప్రియా సహోదరి సహోదరులారా, 10 గంటలకు తెలుగులో, 12 గంటలకు ఇంగ్లీష్లో, సాయంత్రం 6 గంటలకు తెలుగులో దివ్య బలి పూజ ఉంటుంది. మరి సాయంత్రం 5:35 మరియమాత పూజిత మాస 17వ దినాన్ని మనం ప్రత్యక్ష ప్రసారము ద్వారా కొనియాడుతూ ఉన్నాం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము మీ ప్రేమాజ్ఞను అనుదినము ఆచరించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక. ప్రభు ప్రేమయందు ఫలింతుగాక. ప్రభు శిష్యునిగా జీవింతుగాక. ప్రభు పవిత్రత దీవించుగాక. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ. సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై. సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై. సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక. ప్రభు ప్రేమయందు ఫలింతుగాక. ప్రభు శిష్యునిగా జీవింతుగాక. ప్రభు పవిత్రత దీవించుగాక. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక.